కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాలకు నేను గుడ్ బై చెప్పేస్తున్నాను అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇవే నాకు చివరి ఎన్నికలు అంటున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనని, నేను వ్యక్తిగత దూషణలకు దిగబోను అంటున్నారు. ఉన్న సమయంలోనే ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానే తప్ప మరో ఉద్దేశం లేదని, గత 21 నెలలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కడియం శ్రీహరి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మనందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మందిలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు మనం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్లోనే గత 21 నెలలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇవే తనకి చివరి ఎన్నికలని, కేవలం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్తున్నారు. వ్యక్తిగత దూషణలకు తాను దిగబోను అంటూ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన మీద వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్ళని మనం చూసాం ఆయన గురించి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవాలని తీవ్రంగా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉండాలనే దానికి సంబంధించి స్ట్రాటజీస్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారింది.